హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ 4వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆఫీసులోని ఫైళ్లు, ఫర్నిచర్ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాద విషయం తెలియగానే 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం సమయంలో 4వ అంతస్తులో 40 మంది అతిథులు ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా భయానికి గురయ్యారు. కత్రియా హోటల్ నుంచి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రాధాకృష్ణ, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది? ప్రస్తుతానికి నష్టం ఎంత అని అంచనా వేస్తున్నారు? ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అక్కడ ఉన్న అతిథులకైతే? ఈ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో సుమారు 50 మంది వరకు కూడా కత్రినా హోటల్లో 4వ అంతస్తులో ఉన్నారు. అక్కడ 4th ఫ్లోర్లో కార్పెట్లు అన్ని వేసి ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం, ఆ తర్వాత మంటలు అంటుకోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లోపల ఉన్న ఆ ఫ్లోర్లో ఉన్న 50 మందిని కిందికి తీసుకొని రాగలిగారు. క్షేమంగా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ కమిషనర్, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, లోపల ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, అసలు ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి అడిగి తెలిసిందా? మీరు చూసారు, లోపలికి వెళ్ళారు, అసలు ఇలా జరిగింది, మీకున్న సమాచారం? మాకు ఉదయం 8:30 ఆ ప్రాంతంలో ఇక్కడ సోమాజిగూడలో ఉన్న కత్రియా హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఫోన్ రావగానే ఇమీడియట్గా నేను మా సిబ్బందితో ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 4th ఫ్లోర్లో చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ పాత పరుపులు కొన్ని స్టోర్ చేసి ఉన్నాయి అక్కడ. సో ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన దగ్గర ఆ పరుపులకి ఫైర్ అంటుకుని స్మోక్ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఆ స్మోక్ కూడా పైకి వెళ్ళేసరికి 4th ఫ్లోర్ నుండి 7th ఫ్లోర్ వరకు ఫైర్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ఓన్లీ 4th ఫ్లోర్లో వచ్చింది. ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజన్ తో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంటలన్నీ ఆర్పేశారు. ఇప్పుడైతే మొత్తం కూడా అంతా అండర్ కంట్రోల్లో ఉంది. ఆ సమయంలో 50 మంది ఉన్నారని చెప్తున్నారు. ఎవరికన్నా ఇబ్బంది కలగడం కానీ, ఎవరికన్నా ప్రాణహాని జరగడం కానీ ఏమైనా జరిగిందా? నేనండి అదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఫ్లోర్లో కూడా ఏ రూమ్లో కూడా ఆక్యుపెంట్స్ ఎవరు లేరు. మొత్తం ఖాళీ ఉండటం వల్ల ఎవరికి కూడా అలాంటి సంఘటన జరిగే లేదు. ఫైర్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయండి? అన్ని ఆల్ ఇన్ ప్లేస్ ఉన్నాయండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా అన్నీ ఉన్నాయి. దేని వల్ల ఈ ప్రమాదం జరిగింది అసలు? అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పేసి అనుకుంటాము. బట్ రిపోర్ట్ అయితే మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తెప్పించుకున్నాం. మొత్తానికి అగ్ని ప్రమాదం అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు అనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. లోపల 4th ఫ్లోర్ వరకు వెళ్ళి వాళ్ళు లోపల చూసొచ్చారు. ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం కార్పెట్లు అక్కడ వేసి ఉండడం, షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా వాటిపైన రవ్వలు పడి వెంటనే ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించిన రెస్క్యూ టీం కూడా వచ్చారు. ఉదయమే 4th ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కిందికి క్షేమంగా వాళ్ళంతా కూడా తీసుకొని రాగలిగారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూడగలిగారు. మొత్తానికి ఈ సంఘటనలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్తున్నారు. ఇంకా ఫైర్ సిబ్బంది లోపల దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కార్పెట్లతో పాటు పరుపులు, కర్టెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటితోటి ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. మంటలను మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా పొగ అదుపులోకి రావాల్సింది. ఒకవేళ పొగ పూర్తిగా అదుపులోకి రావడానికి అక్కడ ఉన్న గ్లాసెస్ ని పలగొడుతున్నారు. బయటికి మొత్తం పొగ బయటికి రావడానికి పైన 4th ఫ్లోర్ తో పాటు 5th ఫ్లోర్ లో ఉన్న గ్లాసెస్ ని కూడా పలగొడుతున్నారు. ప్రస్తుతం మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి వచ్చాయి. 3 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగారు. వెంటనే సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగి మంటలను ఆర్పడం ద్వారా ప్రాణహాని తప్పింది. పెద్ద ముప్పే తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు.